గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమవారం గ్రామం వద్ద ఏదైతే ఒక కారు అతి వేగంగా వచ్చి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నటువంటి స్కూల్ విద్యార్థులతో పాటు అలాగే పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి ఒక రిక్షా కూడా ఢీకొట్టిన నేపథ్యంలోనే సంఘటన స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. అలాగే మరి కొంతమందికి అయితే తీవ్ర గాయాలవి, కొంతమంది మరో ఇద్దరికైతే పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన ఏదైతే ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. సంఘటన స్థలం ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమవారం గ్రామంలో ఉన్నాం. సోమవారం ఏదైతే జాతీయ రహదారి 16 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అన్నవరం నుంచి కారు బృందం ఏదైతే ఉందో కారు అయితే ఇటుగా జగ్గంపేట వైపు వస్తుంది. సరిగ్గా సోమవారం వచ్చేసరికి ఈ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సంఘటన స్థలంలో ఉన్న ప్రస్తుతం ఏ విధంగా జరిగింది ఈ యొక్క ప్రాంతాన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఇక్కడ సంఘటన స్థలంలోనే ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాన్ని అన్ని కూడా ఆ స్థానిక ఈ యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు సార్ చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది మృత్యువాత పడింది? ఈరోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో వైజాగ్ వైపు నుంచి జగ్గంపేట వైపు వెళ్తున్నటువంటి XUV 300 కారు వాహనం మరి స్లీపింగ్ వల్ల అవనండి ఏ వల్ల అతను ఇక్కడ ఒక గ్లామర్ బండిని ఒక TVS XLని అలాగే తొట్టి రిక్షాని గుద్దడం వలన ఇద్దరు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఒకరిని హాస్పిటల్కి తరలించగా చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. అందులో ఒకరికి బాగా సింపుల్ ఇంజరీస్, ఇద్దరికి కొంచెం గాయాలు కానీ అవుట్ ఆఫ్ డేంజర్ సార్. ఇక్కడ డీలర్ సీన్ అన్న జరిగిన వెంటనే ఫోన్ చేసి చెప్పడంతో గౌరవ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు నేను దగ్గరలో ఉన్నాడు ఇమీడియట్గా రష్ అప్ అయ్యి ఈ క్షతగాత్రులని ఫస్ట్ పత్తిపాడ హాస్పిటల్కి తరలించి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించి కాకినాడ రిఫర్ చేయించడం జరిగింది. ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది సార్. ఈ ఘటనలో ఎంతమంది మొత్తం గాయపడినట్టు, ఎంతమంది చనిపోయింది? ముగ్గురు చనిపోవడం జరిగింది సార్, ముగ్గురు గాయపడటం జరిగింది. అందులో ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా ఉన్నారని చెప్పి అన్నారు. అందులో ఎవరెవరు ఉన్నారు? స్కూల్ అంటే కాలేజీకి వెళ్ళే విద్యార్థులు కూడా ఉన్నారంటున్నారు. కాదు సార్, అది బండి మీద వెళ్తున్నారు పేరెంట్స్ తోటి. ఒక అతను తొట్టి రిక్షా అతను, ఇద్దరు బండి మీద వెళ్తున్నారు. 2 బళ్ళు, ఒక బండి మీద ఇద్దరు, ఒక తొట్టి రిక్షా సార్. మొత్తం 6గురే. అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా చనిపోయిన వారంతా కూడా ఏ గ్రామానికి చెందిన వారండి? అలాగే గాయపడిన వాళ్ళు ఎక్కడ చెందినవారు? గాయపడిన వాళ్ళు ఇరుపాక వాళ్ళు సార్. సోమవారానికి చెందిన 2 వ్యక్తులు, అలాగే ఏడేశ్వరానికి చెందిన ఒక వ్యక్తి చనిపోయారు సార్. అంటే ఈ ఘటన ఎలా జరిగిందంటారు? అంటే ఈ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్డు ఇంజనీరింగ్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. రోడ్డు నేషనల్ హైవే. కేవలం అతను డ్రౌజీగా ఉండి ఆర్టీసీ బస్సు ఈ రోడ్డు వెనక వైపు నుంచి రాజమండ్రి వైపు ఉన్న వెహికల్స్ని గుద్దడం వల్ల జరిగింది. మా ఓమన్ ఎర్రర్ తప్ప టెక్నికల్ ఎర్రర్ అని భావిస్తున్నాం. అంటే టైర్ పేలిందని కొంచెం అన్నారు, అతను నిద్ర మత్తులో ఉన్నారని వాళ్ళు కొంచెం అన్నారు. ఇందులో ఎటువంటి క్లారిటీ ఉందండి? ఆ వాహన పరిస్థితి ఎలా ఉంది? ఎదర ఇక్కడ ఆర్టీసీ షెల్టర్ ఒకటి ఉందండి, దాని యొక్క దిమ్మను గుద్దడం వల్ల ఎదర పార్ట్ డ్యామేజ్ అయింది యాక్చువల్గానే. మరి నిద్ర మొత్తం లేదంటే కనుక టైర్ పేలిందన్నది మనం దీన్ని గుద్దిన తర్వాత పేలిందన్నది తెలియదు. ప్రత్యక్ష సాక్షులు చెప్పడం ఏంటంటే గుద్దిన తర్వాత పేలిందన్నట్టుగా అంటున్నాం. ఈ కారు ఎక్కడ, ఏ ఊరు వాళ్ళదండి కారు? అందులో ఉన్న పెళ్లి బృందం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కారులో ఉన్న వాళ్ళకి ఏ విధంగా దెబ్బలో తగలేదు సార్. కారు జగ్గంపేటకు చెందింది. అంటే ఇప్పుడు ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేసి ఇప్పుడు దీనికి సంబంధించిన డ్రైవర్ కూడా అదుపులో ఉన్నారు సార్. వాళ్ళు జగ్గంపేట అదుపు. ఓకే సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై అయితే జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితులను కూడా చెప్పుకొస్తున్నారు. ఈ సంఘటన ఎలా జరిగిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం ఈ ఘటనపై ఒక పక్కన కేసు అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇదే బస్ స్టాప్లో మొత్తం వీళ్ళందరూ చూడవచ్చు ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో ఆ విధంగానే మొత్తం ఈరోజు సరిగ్గా ఉదయం సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే బస్ స్టాప్ వద్దకి వెయిట్ చేస్తున్నారు. ఇటుగా ఏదైతే అన్నవరం నుంచి అలాగే ఎర్రవరం మీదుగా అలాగే ఇటుగా అయితే బస్సులు అయితే ఎక్కువ వస్తుంటే ఒక పక్కన జాతీయ రహదారిని చూడవచ్చు. ఇది నేషనల్ 16 ఇటుగా రాజమండ్రి వెళ్తే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ సరిగ్గా వచ్చేసరికి ఈ యొక్క వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ వాహనం ఒక్కసారిగా అతి వేగంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బస్ స్టాప్లో ఉన్నటువంటి పిల్లర్ని ఢీకొట్టడం కాకుండా ఇక్కడ నుంచి ఇటుగా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు ఇది బండికి సంబంధించిన ఇడుపాట్లన్నీ కూడా ఏ విధంగా చెల్లా చెదురుగా ఉన్నాయో, అంటే కారుకి
సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ దీనిపై కూర్చొనేసినటువంటి బల్ల ఆ గుద్దిన ఏదైతే దానికి అతి వేగంగా ఆ గుద్దిన నేపథ్యంలోనే ఇది ఒక్కసారిగా పైకి తూలి ఇటువైపు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ కొన్ని చెప్పులు అలాగే ఆ కారుకు సంబంధించిన విడిపాట్లతో పాటు ఇక్కడ చెల్లా చెదురుగా ఉన్నటువంటి బైక్ పార్ట్లు కూడా చూస్తున్నాం. ఇక్కడ బైక్ పార్ట్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఇవన్నీ కూడా చెదిరిపోయి మొత్తం వీళ్ళందరూ కూడా బస్సు కోసం ఈ విధంగానే వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇక్కడ ఏ విధంగా ఇక్కడ డ్యామేజ్ అయ్యో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం ఇటుగా సెల్లకు సంబంధించినటువంటి సెల్ మనకుని కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అంతా కూడా చెల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి. బస్ స్టాప్ను కూడా చూడొచ్చు. ఈ విధంగా ఇటుగా కారు ఏదైతే ఉందో కారు ఇటుగా వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ బస్ స్టాండ్లో అలా వెయిట్ చేస్తున్న వారిని గుద్ది ఇటుగా ఒక్కసారిగా ఢీ కొట్టడంతోనే ఒక ఏదైతే రిక్షా పైన వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని అలాగే బైక్పై వెళ్తున్నటువంటి మరొక వ్యక్తిని ఎక్సెల్ చూడొచ్చు. ఈ ప్రమాదంలో డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కూడా చూసే ప్రయత్నిద్దాం. ఇది కూడా ఈ ప్రమాదంలో నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఈ బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తితో పాటు ఈ ఉదయం సమయంలో ఈ రిక్షా పైన వెళ్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క స్లాబ్ వేసేందుకు వాడుతున్నటువంటి ఈ యొక్క రేకు వీటినైతే రిక్షా మీద అయితే పట్టుకుని వెళ్తున్నారు ఇద్దరు వ్యక్తులు. ఇక్కడ సోమవారం చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఆనందరావుతో పాటు మరొక వ్యక్తి కూడా రిక్షా అయితే దోసుకుని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కారు వచ్చి ఢీకొట్టింది. మరో బైక్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ సంఘటన స్థలంలోనే పడి ఉన్నటువంటి బైక్ని కూడా చూసే ప్రయత్నిస్తాం. ఇది కూడా ఈ యొక్క ప్రమాదంలో ఇప్పుడు ఈ యొక్క ప్రమాదానికి గురైనటువంటి ఈ బైక్ మీద వస్తున్నటువంటి వ్యక్తి కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. మరొక కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు వాళ్ళకు కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు. ఇక్కడ కారుని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కారు ఏదైతే అన్నవరంలో వివాహంతో పాటు అన్నవరంలో ఉన్నటువంటి ఇది కూడా చూసుకున్న తర్వాత ఆ కారు అయితే ఈరోజు ఉదయం సమయంలో రావడం జరిగింది. ఆ ఉదయం సమయంలో సరిగ్గా ఈ సోమవారం ఏదైతే ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గం నుండి సోమవారం ఎంటర్ అవుతుంది. ఈ యొక్క టోల్గేట్ ఏదైతే కృష్ణాపురం టోల్గేట్ ముందే ఈ యొక్క గ్రామం ఉంటుంది. ఎర్రవరం దాటిన వెంటనే ఈ యొక్క టోల్గేట్ ఉంటుంది. ఆ సమీపంలోనే ఈ యొక్క ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి. సోమవారం గ్రామం దగ్గరికి వచ్చేవరకు ఏదైతే AP 39 RX 5589 గల ఇదే ప్రమాదం జరిగినటువంటి కారు ఇదే ప్రమాదం. ఇప్పుడు ఇదే కారు దూసుకొచ్చింది బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నటువంటి వారిపైన అలాగే రోడ్డు పక్కన వెళ్తున్న వారిపై దూసుకొచ్చినటువంటి కారు చూడొచ్చు. ఇక్కడ అతి వేగంగా వచ్చి ఇక్కడ టైర్ కూడా పగిలిపోయినటువంటి దృశ్యాలు. ఒక్కసారిగా కారు వచ్చి అక్కడ ఉన్నటువంటి బస్సుని బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నటువంటి వారిపై ఢీకొట్టడం కాకుండా చూడొచ్చు ఎంత నుజ్జు అయిందో కారుని. అలాగే కారులో ఉన్న వాళ్ళు కూడా స్వల్ప గాయాలు అందులో బెలూన్ ఓపెన్ అవడంతోనే కారులో ఉన్న వాళ్ళందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ కారు చూడొచ్చు ఏ విధంగా నుజ్జు అయిందో. మొత్తం ఈ విధంగా చూసుకుంటే మొత్తం నుజ్జు అయినటువంటి కారు ఇదే కారు ప్రమాదానికి గురైనటువంటి కారులో బెలూన్స్ కూడా ఓపెన్ అయిన చూద్దాంటే వీళ్ళంతా కూడా పెళ్లి బృందం అన్నవరం నుంచి అంతా వస్తున్నారు. అన్నవరం నుంచి వస్తున్నటువంటి పెళ్లి బృందం కారులో ఉన్నటువంటి బెలూన్స్ ఓపెన్ అవడంతోనే ఈ ప్రమాదం కారులో ఉన్న వాళ్ళకైతే స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా తెలుస్తుంది. అటువైపు ఎటువంటి పరిస్థితుల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ కారు చూసుకుంటే ఇదే కారు బస్ స్టాప్లో ఉన్న వారిపై దూసుకెళ్ళినటువంటి AP 39 RX 5589 గల వాహనం చూడొచ్చు. ఇది కారు ఇప్పుడు ఈరోజు ప్రమాదం గల ప్రధానమైనటువంటి కారు ఇదే. ఈ కారులో చూడొచ్చు. ఈ కారులో ఉన్నటువంటి బెలూన్ కూడా ఓపెన్ అవడంతోనే ఈ ప్రమాదం నుంచి కారులో ఉన్న వాళ్ళందరూ కూడా బయటపడ్డారు. ఈ కారులో ఉన్నటువంటి ఈ బెలూన్ ఓపెన్ అవడంతోనే ఇక చూడొచ్చు. ఈ బెలూన్స్ రెండు కూడా ఓపెన్ అవడంతోనే వీళ్ళు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. రెండు బెలూన్స్ కూడా కారులో ఉన్నటువంటి బెలూన్స్ కూడా ఓపెన్ అవడంతో కారులో ఉన్నటువంటి పెళ్లి బృందం అందులో పెళ్లి వరకు ఉన్నారు. ఈ పెళ్లికి సంబంధించి చూడొచ్చు. పెళ్లికి సంబంధించినటువంటి ఇది జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కారుగా చెప్పుకొస్తున్నారు. వేములకొండ వారి వివాహ ఆహ్వానం ఇక్కడ చూసుకుంటే వేములకొండ వారి ఆహ్వానం కౌశిక్ వ్యాట్స్ మానస వీళ్ళు ఎవరైతే ఆహ్వానితులు వేములకొండ వీర వెంకట సత్యనారాయణ జోగారావు అంటారు. ఈయన ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం కాబట్టి
ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారికి సంబంధించినటువంటి ఆ కారు మీద స్టిక్కర్ కూడా కనపడుతుంది. వెంటనే ఆయన కూడా రావడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆయన కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. సంఘటనా స్థలంలోనే ఈ పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళనైతే ఎవరైతే ముగ్గురు సంఘటన స్థలంలోనే ఇద్దరు అక్కడ చనిపోగా మరొకరికి హాస్పిటల్ తరలించే లోపలనే మరొకరు కూడా చనిపోయారు. అందులో ముఖ్యంగా సోమవారం చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి మోర్త ఎవరైతే ఉన్నారో మోర్త ఆనందరావుతో పాటు మరొక వ్యక్తి దానితో పాటు ఏలేశ్వరం చెందిన మరొక వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి. మరో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలవి ప్రస్తుతం ఏదైతే ప్రతిపాడు హాస్పిటల్తో పాటు పరిస్థితి విషమంగా ఉన్న వారికి అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి మెరుగైన వైద్యం కోసం అయితే చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎన్ని గంటలు జరిగింది కూడా ఇక్కడ స్థానికుల్ని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏనాది కాకినాడ జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే అదే ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో సోమవారం సంబంధించినటువంటి మోర్త ఆనందరావుతో పాటు మోర్త కొండయ్య అలాగే కాకాడ రాజు వీళ్ళు అంటే ఇలా మోర్త ఆనందరావు కొండయ్య కూడా ఇదే సోమవారం గ్రామానికి చెందినవారు. అందులో కాకాడ రాజు ఎవరైతారో ఏలేశ్వరం గ్రామానికి చెందిన వారుగా కూడా చెప్పుకొస్తున్నారు. అతను ఏదైతే ఆ బొప్పాయికాయలు ఇక్కడ అమ్ముకుంటూ వాళ్ళైతే జీవనం ఇక్కడ ఏదో వ్యాపార నిమిత్తం కూడా అతను రోడ్డు పక్కన అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికులు ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఏదైతే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న వారు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలు జరిగింది? ఏం తెలియదు సార్, అప్పుడు ఏం షాప్ మీద చూడలేదండి. సౌండ్ అంతా చూసాను సార్. అదండి ఎన్ని గంటలు జరిగిందండి? పావుదాకేడాడు ఏమవుతుంది సార్, సౌండ్ ఎలా వచ్చిందండి? బళ్ళ సౌండ్ వచ్చిందండి. అప్పుడు మేము అబ్బాయి ఇంట్లో బయటకు వచ్చాము సార్. అది సార్ వచ్చేటికి పడిపోన్నారండి. ఎలా పడిపోయింది? అక్కడ అలా పడిపోరు సార్. అంతే. అదే సార్ కారు ఇలా అన్నవారం చేస్తుంది సార్. అదే ఇలా చూసి ఇలా కారు గుద్దినాక చూసాను సార్, ఇంకేం తెలియదండి. సౌండ్ రావాలి బయటకు వచ్చాము అంతండి. అది సార్. ఇప్పుడు కారులో ఉన్న వాళ్ళు పెళ్లి బృందం ఎవరెవరు ఉన్న కారులో చూడలేదు సార్. మేము చూడలేదు సార్. మేము చూడలేదు సార్. అంటే ఇప్పుడు వీళ్ళు చనిపోయి అన్ని స్పాట్లో ఎవరెవరు ఇక్కడ ఉన్నారు అంటే రిక్షా మీద ఇద్దరు వెళ్తున్నారంట కదా, బైక్ ఎన్నట్లు కారు ఢీ కొట్టింది? ఏమో వచ్చాడికి అన్నీ పడిపోఉన్నాయి సార్. అంతే మేము చూసి అక్కడ బండి ఏంటండి, ఇక్కడ రిక్షా పడిపోన్నాయండి, అక్కడ చచ్చిపోన్నారు అంతే. అదే వీళ్ళు చచ్చిపోయిన రిక్షా అతను ఎవరు? రిక్షాలో ఏమేమి పట్టుకుని వెళ్తున్నారు వాళ్ళు? నాకు తెలియదు సార్. అది రిక్షాలో ఏమేమి చూసారు? రిక్షా ఏమి చూడలేదు మేమండి. సౌండ్ అతను చూసా అంతే సార్. అంతే సార్. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇది ప్రమాదం పైన ఆ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికైతే కొంతమంది ఎవరైతే ప్రమాద ఘటనలో జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇదే బస్సుకి సో అయితే కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. సాక్షి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దామా. ఏం జరిగింది, ఎన్ని గంటల సమయం తెలియదండి. టైము పళ్ళు మన్నాక బయటకు వచ్చామండి. నేను లేచి వచ్చేటప్పటికి పాపని కుర్చీలో కూర్చోబెట్టారండి. వాటర్ ప్యాకెట్ తీసి పాపకి ఇచ్చానండి. అంతే జరిగింది. ఎలా ఉన్నారు మిగతా వాళ్ళు? చూడలేదండి. ఇంకా నాకు కూడా కళ్ళు తిరిగినట్టుండి మళ్ళీ లోనికి వెళ్ళిపోయానండి నేను. ఒక పాపను మాత్రం మా కొట్టు దగ్గర కూర్చోబెట్టారండి. కారు ఎక్కడ ఉంది అప్పుడు సమయంలో? ఇక్కడే ఉందండి, మా కొట్టు ముందు ఉందండి. బస్ స్టాండ్ ఎదురుగుంటా కారు ఇలా అడ్డు తిరిగిపోయి ఉందండి. తర్వాత పక్కకి తీసి పెట్టారండి జనాలందరూ తీసి. రిక్షా ఇవన్నీ కూడా అప్పటికే అక్కడ పడిపోయి ఉన్నాయండి. ఏట్లకి అయ్యే కానీ జనం మాత్రం చాలా మంది పోగైపోయి ఉన్నారండి. ఇంక చూడలేదు సార్. నాకు కళ్ళు తిరిగినట్టు అయిపోయిందండి. చచ్చిపోయారంటే ఇంక లోనికి వెళ్ళిపోయానండి నేను. ఎంతమంది ఉంటారు ఆ సమయంలో మొత్తం ఇక్కడ కార్లు? పైన ఉంటారండి, ఒక 10 మంది పైన పోగైపోయారండి జనాలు. ఎస్ఐపేట నుంచి 2 మనుషులు వాళ్ళకే సీరియస్ అయిందండి. వాళ్ళోళ్ళే 4 మంది వచ్చారండి ఎస్ఐపేట నుంచి. ఇంకా అదే చూసాను సార్. సిస్టర్ అండి మా చెల్లి. ఏం మాకు తెలియదండి, ఫోన్ చేస్తాం మేము వచ్చాం స్పాట్కి. ప్రతిపాటు తీసుకెళ్ళాం, అక్కడ నుంచి కాకినాడ షిఫ్ట్ చేశారు. చైతన్య అండి. చైతన్య కాకినాడ నర్సింగ్ హోమ్, లావ నర్సింగ్ హోమ్లో చదువుకుంటుంది. ఫస్ట్ ఇయర్ చదువుతుంది, డిగ్రీ. ఎలా ఉంది పరిస్థితి? ఏం జరిగింది అక్కడ ప్రమాదం? ఎలా జరిగింది? లెగ్కి
బాబు యాక్సిడెంట్ అయిందండి, గుంజంతా బయటకు వచ్చేసింది. కాకినాడ తీసుకెళ్లారు, అక్కడికి వెళ్తున్నాం. ఇంకెవరున్నారు ఇంకా మీ అమ్మాయితో పాటు ఇంకెవరైనా ఉన్నారు ఫ్రెండ్స్? ఏ ఊరు? ఇరుపాకలు అండి వాళ్ళు. ఇరుపాకేనా? బయట. ఏం పేరు అన్న అమ్మాయి పేరు? చైతన్య. చైతన్య. ఇప్పుడు వెళ్తున్నాము, ఎలా కనుక్కున్నదో చెప్తాను. ఇంకో అమ్మాయి కూడా ఉన్నారండి. అమ్మాయికి ఎలా ఉందట తెలియదు, చూడాలి, ఇప్పుడు వెళ్ళి తెలుసుకోవాలండి ఎలా ఉన్నదండి. ప్రతిపాడలో కాకినాడ షిఫ్ట్ చేశారని తెలిసింది, వెళ్తున్నాను. బాగా ఫ్రాక్చర్ అయింది. అక్కడ ఏదైతే ఘటన జరిగిన తర్వాత కొంతమంది ఆ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎవరు ఇందులో ప్రమాదం జరిగింది? మా బావేంటి భద్రమండి, బత్తిని భద్రమండి. అది ఇక్కడ కూర్చున్నారంటే అండి మాకు తెలదు. మేము ఇంట్లో కాడ పిల్లలకి బాక్సులు కదా అని రెడీ చేసుకుంటున్నాం. ఇంట్లోగా వచ్చి ఇంకో మా ఊళ్ళో ఒక అబ్బాయి వచ్చి చెప్పాడని చెప్పగానే పరిగెట్టుకు వచ్చామండి. రాగానే ఇక్కడ పడిపోయి ఉన్నాడండి. మరి మాట గట్ట లేదండి, కాలు కొంచెం ఇలా కదుపుతున్నాడు, కదుపుతున్నాడు అని హాస్పిటల్ తీసుకెళ్ళండి చెప్పంత ఇది అంతా ఇలా పోయిందంటే అండి వీళ్ళు అన్నారు. ఇప్పుడు రాక నాకు తెలియలేదు. ఇప్పుడు వెళ్తున్నామండి చూడడానికి. బాధ తగిలేంటే అండి మరి ఎలా ఉందో మరి అది హాస్పిటల్లో జాయిన్ చేశారంటే అండి. ఏం జరిగిందమ్మా? వచ్చినా చూసావా ఏం జరిగింది? కొనుగోరండి, మాది బూరుపూడి అండి. అక్కరు అల్లుడండి. చూడడానికి వచ్చామండి. అసలు ఏంటంటే బాగా పరిగెట్టుకు వచ్చామండి చూడడాకండి. బాగా బురకాయ తగిలేసి అంటున్నారు దెబ్బలండి. మరి ఎలా ఉంటారో ఏంటో తెలదండి, భయం వేస్తుందండి మాకు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళాను, పత్తిపాడు తీసుకెళ్తే కాకినాడ తీసుకెళ్ళిపోమన్నారండి. బత్తిని భద్రం అండి. తీసుకెళ్ళాను. చనిపోయిన వాళ్ళకి సంబంధించిన కదా, ఓన్లీ గాయాలే. మరి వాళ్ళు వచ్చారో తెలదండి, వాళ్ళు ఎవరో తెలదండి. మరి ఇది ఆ పరిస్థితి. కొంతమంది ప్రమాదంలో కొంతమంది ముగ్గురు చనిపోగా, అలాగే ప్రస్తుతం మరి కొంతమందికి అయితే పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకుని కొంతమంది వేరైతే జరిగినటువంటి ప్రాంతంలో ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అమ్మ, మీ తాలికి ఎవరున్నారమ్మా ఈ ప్రమాదంలో? ఎవరున్నారమ్మా మీ తాలికి? మా ఆయన ఏం పేరు? భద్రం గారు. కష్టపడినా కానీ వచ్చారండి. కష్టపడినా కానీ వస్తే ఎక్కువ మరి జరిగిపోయిందండి. అలాగే ఏం చేసుకుంటాడు? మేస్త్రి గారు తెల్లారితే కానీ కట్టబడితే గడదండి మాకు. ఆ రిక్షా ఉందా? ఆ రిక్షాలో ఎన్ని పట్టుకుని వెళ్తున్నారంటే అండి మరి తాపు పనికి. ఎక్కడ పని చేయాలా? ఎవరన్నా మరి ఎక్కడికి వెళ్తున్నా తెలియదు కదండి. మగోళ్ళు ఎక్కడికి వెళ్తున్నా తెలియదు తెలదండి మరి ఎక్కడికి వెళ్తున్నారు అన్నది. ఇది ఆ పరిస్థితి. కుటుంబ సభ్యులు అయితే ఇప్పుడు ఏదైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించిన నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇక వెళ్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే భద్రం అనే వ్యక్తి అయితే అతను కూడా తీవ్ర గాయాలు అయ్యి తను కూడా స్థాపి మేస్త్రిగా పనిచేస్తుంటాడు. తనకు కూడా తీవ్ర గాయాలు అవుతుంటే మన తొడుచు కాకినాడ బస్సు అయితే కాకినాడకి అతని భద్రాన్ని పరిస్థితి ఇష్టంగా ఉంది. అతను కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మిగిలిన ఎవరైతే మరి కొంతమంది ఇంకా కొంతమంది ఈ ఉదయకాల సమయంలో బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న వారికి దాదాపుగా ఒక 5-6 వరకు కూడా గాయాలైనట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే పక్కన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదం అయితే చాలా దురదృష్టకరంగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క కారు ఏదైతే ఉందో కారు వచ్చి అతివేగంగా ఈ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న వారిని గుద్దడంతోనే ఈ ప్రమాదం అయితే జరిగింది. అతను నిద్రమత్తులో ఉన్నారా లేదంటే కారుకు సంబంధించి టైర్ పేలి ఈ విధంగా బస్ స్టాప్లో ఉన్న వారిపై దూసుకొచ్చింది అనేది కూడా ఆ పోలీసుల పక్కన విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఘటనపై అయితే 3 చనిపోవడంతో పాటు మరి కొంతమందికి తీవ్ర గాయాలవడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నామని, అలాగే జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, జగ్గంపేట నుంచి సోమవారం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.